చూడండి గాయస్, ఆ ఇద్దరు ఎవరైతే 2 లక్షలు తీసుకొని పారిపోయారో మొగుడు పెళ్ళం, లెటర్ రాసి పెట్టి మరీ వెళ్ళారు. మేము హైదరాబాద్లో బతకలేకపోతున్నాము, సో అండ్ సో అని చెప్పి లెటర్ రాసి పెట్టిపోయినరు. మంచిగా చదవండి ఫ్రెండ్స్. మరి ఆ తల్లిది ఆ అన్నది ఏంటి పరిస్థితి? అన్నకేమో హిప్ రిప్లేస్మెంట్ అయింది, తల్లి ఏమో హార్ట్ పేషెంట్, బ్రెయిన్ ప్రాబ్లం. ఇంత మూర్ఖులు ఉంటారా ఫ్రెండ్స్? భార్య పిల్లలు వస్తే ఇంత మూర్ఖంగా ఆలోచిస్తారా? ఇట్లా నా కొడుకుల్ని అడ్డంగా నరకాలి ఫ్రెండ్స్. వాళ్ళు రారు, మేము ఇంకా రాము, మా కోసం వెతకకండి మీరు అని చెప్పి, ఇగో వాళ్ళ ఇంటికి వచ్చి చూస్తే ఇక్కడ లెటర్ ఉంది. ఏం చేయాలి పాపం? మా తల్లిదండ్రి ఘోష ఎవరికి చెప్పుకోవాలి? దేవుడా, ఈ జనరేషన్లో పిల్లల్ని కనాలన్నా భయం అయిపోయింది భగవంతుడా. ఇంత పాపమా? నువ్వు ఒక ఆడదానివే కదే, నీ అత్త ఒక ఆడదే కదే, నీకు మనసు ఎట్లా వచ్చిందే రజిత? ఈ సాయివంశీ కంటే బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైంది? అడుక్కు తినే బుద్ధి. ఎంతన్నా అడుక్కు తినే కాందాన్లోకి వెళ్ళి వచ్చిందా నువ్వు కదే రజిత నువ్వు? అందుకే అడుక్కు తినే బుద్ధులు చూపిస్తున్నావు. మాకు తెలుసు కదా, నీ అమ్మ సిగ్నల్లో అడుక్కుంటూ ఉంటుంది. మిమ్మల్ని మీ ఇద్దరి పేరు మీద పిండం పెట్టేమని చెప్పాలి. ఇంత దారుణమా? ఒక తల్లిని మోసం చేస్తారా? ఒక అన్నని మోసం చేస్తారా? ఆ పిల్లగాడికి హిప్ బోన్ రిప్లేస్మెంట్ అయింది, ఒక్క కాలుకి ఇంకో కాలుకి కాలే లేదు. ఆ పాపం మీకు అంటుకోదా?